నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన వీడియోలో 7 జన్మలు ఉంటాయి అని చెప్పి విన్నాను నేను. సో ఇప్పుడు మనిషికి 7 జన్మలు అనేవి ఉంటాయి. అంటే పూర్వజన్మలో ఏం చేసుకున్నానో ఏమో కానీ ఈ జన్మలో నాకు ఈ పుణ్యం కానీ పాపం కానీ కలిగిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అట్లా నిజంగానే వాళ్ళకి 7 జన్మలు అనేవి ఉంటాయా? ఉంటే మనిషికి అంటే లైన్‌గా క్రమ సంఖ్య విధానంలో నీకు ఇప్పుడు ఈ జన్మ అనేది ఉంటుందా? లేదా సెపరేషన్ ఉంటుందా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి? ఉంటుందమ్మా. ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మంచి ఏదైతే ఉందో అంటే కంఫర్ట్స్ అనుకుందాం కాసేపు. మంచి తల్లిదండ్రి, అన్నిటికంటే గొప్ప మంచి ఏంటంటే మంచి తల్లిదండ్రి రావడం. అంతకంటే గొప్పతనం ఇంకోట్లేదు. ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ, దానికంటే గొప్ప విషయం మరొకట్లేదు. అందరూ ఏదో లగ్జరీస్ కోసం వెంపడలాడతారు, కానీ మంచి తల్లిదండ్రి ఉన్నారు అంటే ఇంత గొప్ప విషయం మరొకట్లేదు ప్రపంచంలో. ఒకటి. రెండో పాయింట్ మంచి భార్య లేదా భర్త. మూడోది మంచి పిల్లలు. దీని తర్వాతే మీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారా, బిల్డింగ్లు ఉన్నాయా, ఏమున్నా కానీ అది కూడా ఉండాలి. లేకపోతే ఎట్లా? శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది నువ్వు ధనాన్ని సంపాదించని. ఎన్నున్నా కుటుంబం సరిగా లేనప్పుడు మంచి పాయింట్ ఇది. సరే, ఇప్పుడు ఇందాక ఏమన్నాను? తల్లిదండ్రి, భార్య, పిల్లలు అని చెప్పాను. అందుకని అవి. సో అందుకని ఏంటి అట్లా ఉంటుంది. అయితే ఇందాక మీరు స్టార్టింగ్లో జన్మల గురించి అన్నారు. ప్రతి వ్యక్తికి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇతర జీవులు కాకుండా మనిషి పుట్టినప్పుడు, మనుషులుగా జన్మెత్తినప్పుడు 7 జన్మలు ఉంటాయి. ఆ 7 జన్మల్లో నీకు ఎన్ని జన్మలు అయిపోయి ఎన్ని జన్మలు ఉన్నాయనేది మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఆ 7 జన్మలు కూడా ఎలా పుట్టావు? పోయిన జన్మలో నువ్వు ఒక బిజినెస్ మ్యానా, ఒక రాజుగా పుట్టావా? రాజు అంటే ఇన్ సెన్స్ ఇప్పుడున్న సొసైటీలో నువ్వు ఒక గుడ్ ఫ్యామిలీ లేకపోతే ఒక మంచి అధికారం కలిగినటువంటి దీంట్లో ఉన్నావా, రాజకీయంగా ఉన్నావా? గురూజీ, ఇంకో సందేహం. ఇప్పుడు మనిషిగా 7 జన్మలు అనేవి మనిషిగానే పుడతారా, లేదా వేరే జంతువులుగా కూడా పుట్టే అవకాశం ఉంటుందా? చెప్తాను. మనిషిగా అయితే 7 జన్మలే. జంతువులుగా నువ్వు ఎప్పుడు మారుతావా అంటే, నువ్వు చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అప్పుడు అది ఇంకా నువ్వు మనిషి జన్మ కాకుండా వేరే జన్మలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంక 7 జన్మలు కాదు, 64 లక్షల జన్మలు ఎత్తాలి మీరు అక్కడ జంతువులుగా. జంతువు అంటే ఒక జంతువు అని కాదు, పురుగు, సూక్ష్మక్రిమి, ఇంకా 1 కాదు 2 కాదు, అందులో చెట్లు, చేమలు, కొండలు, కోనలు కూడా ఉంటాయి. క్షణాల్లో క్షీణించిపోయే జీవితాలు కూడా ఉంటాయి. నువ్వు వాటిలో తిరిగేటప్పుడు నీకు దేవుడు తెలియదు, ఏమీ తెలియదు, అలాగే వెళ్ళిపోతుంటుంది. ఏమంటే అదే బాగుంది కదా అనుకోవచ్చు మీరు. మీకు దాహం వేసింది, ఒక పక్షిగా పుట్టారు దాహం వేసింది, లేకపోతే చీమగా పుట్టారు, ఇక్కడ తిరుగుతున్న చీమగా దాహం వేసింది. దానికి ఎక్కడ నీళ్ళు తాగాలి? అది వెళ్ళి. మనం అంటే దాహం వేస్తుందంటే ఏమంటే వాటర్ ఇవ్వండి అంటే ఒక బాటిల్తో తీసుకొచ్చేస్తున్నారు, లేకపోతే వెళ్తే 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కుంటాం. ఇంట్లో ఉంటే ఇంట్లో తీసుకొని తాగుతాం. ఫుడ్ కావాలి, జొమాటోలో బుక్ చేసుకుని వెంటనే ఫుడ్ వస్తుంది. ఒక ప్రాణికి వస్తుందా అలా? లేదు గురూజీ, అంత సమస్య లేదు. అది ఆకలితో మాడాల్సిందే. ఎవరైనా తెచ్చి పెట్టేంత మనకి తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటున్నాం, అది తలనొప్పి రాని ఏం రాని భరించాల్సింది. డాక్టర్ లేడు, ఏం లేడు దానికి. అవునా? అంటే ఏమిటి? నీ కర్మను నువ్వు పూర్తిగా అనుభవించేటువంటిది జీవి, వేరే జీవి. అంటే ఏవి? మనుష్యుడు కాకుండా వేరేది. పరిహారం లేదు, ఏమీ లేదు ఆ జీవికి. అలా అనుభవించాల్సిందే. అంటే నువ్వు ఎంత దీనమైనటువంటి కర్మలు చేస్తే నువ్వు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతావు. అందులో కూడా మళ్ళీ కొన్ని మంచివి ఉంటాయి. అంటే అట్లాగా కుక్క జన్మ ఎత్తాం, కానీ ఒక మంచి లగ్జరీ రిచ్ ఉన్నవాడు ఇంట్లోకి వెళ్ళావు, అక్కడ నీకు మళ్ళీ బాగానే ఉంటుంది. వాడు పొద్దున్న నుంచి సాయంత్రం చక్కగా వాడు అన్ని ఫుడ్లు పెడతాడు, దానికి శుభ్రంగా ఫ్లైట్లు. ఈ మధ్య గురూజీ అసలు బయట నేను ఎప్పుడైనా వాకింగ్ వెళ్ళినప్పుడు కుక్క పిల్లని చూస్తే కింద వాటికి షూ కూడా వేస్తున్నారు, మంచిగా షూ వేస్తారు, బట్టలు వేస్తారు. మళ్ళీ ఈ జీవుల్లో కూడా ఇప్పుడు గోవు జన్మ చాలా గొప్పది. గోవుని మళ్ళీ వీటిలోకి తీసుకోకూడదు. మళ్ళీ గేదె జన్మ వేరు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇది దానికి ఉంటుంది అనమాట. నీ యొక్క తత్వాన్ని బట్టి నీకు జన్మ ఉంటుంది. ఓకే, ఈ మనిషి జన్మగా ఉన్నప్పుడు నువ్వు చేసే పాప కర్మలను బట్టి నువ్వు కింద జన్మలకు వెళ్తావా, లేకపోతే పై జన్మలకు వెళ్తావా? పై జన్మలు అంటే ఏమిటి? గంధర్వులుగా కూడా పుట్టచ్చు, యక్షులుగా కూడా పుట్టచ్చు, దేవతా లోకాలకు కూడా వెళ్ళచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీ యొక్క మైండ్ సెట్లో, మీ యొక్క ఆలోచన విధానంలో, మీ తత్వంలో మార్పు రావాలి. అంటే ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు. అంటే కోపం వేరు, అంటే నువ్వు పిల్లవాడిని బాగుపడడానికి చూపించే కోపాన్ని ప్రదర్శించడం వేరు. అంతేగాని ద్వేషం పెట్టుకొని పక్కడు కారు కొనేసుకున్నాడు, అన్న ఇంటి పక్కన పెడుతున్నాడు. కొంతమంది నేను చూసా, వాడేదో పాపం కారు కొనుక్కుని బయట కడుక్కుంటా ఉంటాడు, ఆ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయని గొడవ పెట్టుకుంటాడు పొద్దున్నే. ఏమైపోద్ది? అరగంట అయితే ఆరిపోద్ది ఆ నీళ్లు. అవి ఏమి జీవితాంతం నీ ఇంటి ముందు ఉండవుగా. అంతే కుళ్ళు.
ఆ కుళ్ళుతో నువ్వు బతుకుతున్నావంటే ఆ కుళ్ళును ఎక్కువగా ప్రదర్శించే జీవి ఏది ఉందో ఆ జీవిలోకి నువ్వు ఎంటర్ అవుతావు అనమాట. ఆ జీవిగా పడతావు ఓకే. అంతే. సో ఒక్కొక్క శాస్త్రంలో భావోద్వేగానికి కూడా కర్మ విపాకము అని ఒక పుస్తకం ఉందమ్మా. కర్మ విపాకము అని ఉంటుంది. అందులో అన్నీ చెప్తూ ఏం చెప్తాడంటే, ఒకటి నాకు విన్నాక భలే అమ్మ బాబాయ్ అనిపించింది. ఎవరిదైనా భూమి లాక్కున్నాడు అనుకోండి, వాడు ఏమని పుడతాడంటే తెలుసా, మలంలో పురుగుగా పుడతాడు వాడు. మలంలో పురుగు. మలం అంటే తెలుసా మీకు? విసర్జన. విసర్జనలో పురుగుగా పుడతాడు వాడు. అంటే చూడండి అసలు వాడి జన్మ అలా ఉంటుంది ఎవరిదైనా భూమి లాక్కుంటే. ఇప్పుడు ఎవడెవడైతే కబ్జాలు చేస్తున్నాడో వాళ్ళందరికీ ఇది తెలియక లాక్కుంటూ ఉంటారు. నిజమా? గరుడ పురాణంలో చెప్పారు, ఇది కూడా గరుడ పురాణంలో కూడా ఉంటుంది, చెప్పారు. కర్మ విపాక శాస్త్రంలో చెప్పారు. అంటే ఏ కర్మ చేస్తే నువ్వు ఎలాంటి జన్మలు ఎత్తుతావు అని ఉంది అందులో. రెమిడియల్ పార్ట్స్ అందులో అన్నీ ఉన్నాయి అని అనుకుంటారు, కానీ అది నిజం, సత్యం, ఇంకా అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు కబ్జాలు ఎవరైతే చేస్తున్నారో ఒకళ్ళ భూమిని ఇంకొకళ్ళు ఎవరైనా లాక్కున్నారో 100% మనల్లో పురుగులుగానే పుడతారు. మామూలు జన్మ కదా సార్. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. చాలా చక్కటి అంశాలను చెప్పారు గురూజీ. అంటే జన్మ అనేది మనం పూర్వం ఏం చేసుకున్నామో దాన్ని బట్టి వస్తుందని తెలుసు, కానీ సో ఒక్కొక్క జన్మ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాటినే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అయ్యో ఏం కర్మ వచ్చిందిరా ఉన్న వాళ్ళే మనకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఏమీ లేదు, వేదం మొత్తం ఒక విషయం చెప్పిందమ్మా, అలా నువ్వు నడుచుకోగలిగితే బెస్ట్. ఏమిటది అంటే పరోపకారం పుణ్యం. నువ్వు ఉపకారం చేయ, నీకు స్తోమత ఉంటాయి. ఏదో ఉపకారం, మాట సాయం చేస్తావా, మంచిగా పలకరిస్తావా, వాడికి ఒక స్వీట్ ముక్క ఇస్తావా, లేకపోతే వాడిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు నడుచుకుంటావా, దిస్ ఈజ్ పుణ్యం. పరోపకారం, పరులకు ఉపకారం చేసే పుణ్యం. పరపీడనం పాపం. అంటే పరుల్ని నువ్వు నిందించడం, ద్వేషించడం, లేకపోతే వాడిని ఏదో చెనకడం, వాడి పని వాడు చేసుకుంటూ ఉన్నాడు, నువ్వు వాడిని కావాలని చెప్పి రెచ్చగొట్టి ఏదో చేయడం చేయకు. అలానే వాడు సొసైటీకి ఏదో హాని చేస్తున్నాడు, అప్పుడు నువ్వు చేయాలి. ఇప్పుడు ఈ మీడియా ఉంది, సొసైటీకి ఏదో హాని చేస్తుంటాడు ఒక వ్యక్తి, అలాంటి వాళ్ళు చూపించాలి. అది మళ్ళీ తప్పు కాదు. సొసైటీకి హాని చేసేస్తుంటారు కొంతమంది, అది తప్పండి, అమ్మో వాడిని మనం బయట పెడుతున్నాం కదంటే అది బాధ్యత అది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు, అమ్మో నేను వీళ్ళందరినీ చంపాలా, యుద్ధం చేయాలంటే, అరే బాబు నువ్వు పుట్టింది క్షత్రియుడిగా, నీ ధర్మం యుద్ధం చేయడం. యుద్ధం చేయాల్సిన ధర్మంలో నువ్వు పుట్టి నేను యుద్ధం చేయాలంటావేంటి, అది నపుంసకమైనటువంటి మాటలు. నువ్వు యుద్ధం చేయి అన్నాడు ఆయన. ధర్మాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు గురించి, చాలా చక్కటి అంశాలను